నమస్తే అండి. వెల్కమ్ టు మైరాస్ వరల్డ్. ఈరోజు వీడియోలో 1 కేజీ బెండకాయ కర్రీని జిగురు లేకుండా కమ్మగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1 కేజీ బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పెనాన్ని పెట్టుకొని పెనం కొంచెం హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇలా బెండకాయలను ముందుగా వేయించుకోవడం వల్ల ఇందులో ఉన్న జిగురంతా పోతుందండి. జిగురు లేకపోవడం వల్ల కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. జిగురంతా పోయే వరకు కంటిన్యూస్గా కలుపుతూ బెండకాయలను మాడిపోకుండా వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా జిగురంతా పోయి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి బెండకాయలు ఇలా పొడి పొడిలాడుతూ ఉన్నప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వేయించేటప్పుడు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. ఇదే విధంగా మిగిలిన బెండకాయలన్నింటిని కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని ఇందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నేను అల్లం వెల్లుల్లితో పాటు కొత్తిమీరను కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పును అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేసి మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు, 2 టీ స్పూన్ల కారం, అలాగే ఒక మీడియం సైజ్ టమాటాను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తంగా బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మంటను సిమ్లో పెట్టుకొని బెండకాయలను మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ బెండకాయలు కొంచెం మగ్గి ఉంటాయండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు ఇలాగే సిమ్లో పెట్టుకొని బెండకాయలను మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టేసి కొంచెం ఉడుకు వచ్చే వరకు దీనిని మగ్గించుకోవాలి. అంటే ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సరిపోతుందండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ ఈ విధంగా ఉడుకుతూ ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఎండు కొబ్బరి పొడిని వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు మగ్గిస్తే ఈ కర్రీ రెడీ అయినట్లేనండి. తాలింపు వేసిన దగ్గర నుంచి ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల బెండకాయలు చక్కగా మగ్గుతాయి. బెండకాయలను వేయించి కర్రీ చేయడం వల్ల జిగురు లేకుండా ఉండడమే కాదు, కర్రీకి కూడా చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఈ బెండకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి.